చేయడం, దౌర్జన్యాలు చేయడం, మళ్ళీ ఏం తెలియనట్టు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. సింగయ్యను అంత దారుణంగా చనిపోతే కనీసం ఎవరైనా సరే మానవత్వం ఉన్న వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో ఉంటాయి. గతంలో మేము చేసే పర్యటనలప్పుడు కానీ ప్రమాదవశాత్తు పొరపాటునో దురదృష్టవశాత్తు కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయి. కానీ వెంటనే సంబంధిత పార్టీ అధినాయకులు ఆ కార్యక్రమం లీడ్ చేసేవాళ్ళు ఇమ్మీడియట్గా ఆ ప్రాంతానికి పోతారు. ఆ ప్రాంతంలో ఏదన్నా దురదృష్టకర సంఘటన జరిగితే ఆ వ్యక్తులను పరామర్శిస్తారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మీరు మాత్రం మీ పల్నాడు పర్యటనలో ముగ్గురు చనిపోతే ఈరోజు కూడా మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదంటే ఏమాత్రం మానవత్వ విలువలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే మానవత్వ విలువలు ఉన్నాయని మనం జగన్మోహన్ రెడ్డికి అనుకోవడమే పొరపాటు, మన గ్రహపాటు. సొంత మానవత్వ విలువలుంటే తనను కని పెంచిన విజయమ్మపైనే ఈరోజు ఆమెనే సాక్షాత్తు తన తల్లినే కోర్టుకు లాగి ఇంటి నుంచి గెంటేసి ఈరోజు ఒక అనాథ మాదిరి ఈరోజు విజయమ్మ గారు బతుకుతున్నారంటే నీలో ఏమాత్రం మానవత్వ విలువలు ఉన్నాయో ఒకటేసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని ముందుండి నడిపించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీరు అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ నీ సోదరి శర్మిల గారిని ఈరోజు రోడ్డున పడేసి ఈరోజు ఆమెకు నాకు సొంత చెల్లే కాదు, మా తండ్రికి మా అమ్మకి పుట్టలేదనే విధంగా నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు ఆమెను అవమానకర రీతిలో ప్రవర్తిస్తున్నావంటే నీకు నిజంగా మానవత్వం ఉందని ఎవరు కూడా అనుకోరు. అదేవిధంగా ఇంకొక చెల్లి మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కూతురు నీ మీదనే పోరాడుతూ ఉంటే కనీసం ఆ తండ్రిని ఎవరు చంపారు, మీ బాబాయిని ఎవరు చంపారు అనే దాని మీద ఈరోజు కూడా నువ్వు స్పందించడం లేదంటే ఏమాత్రం నీకు బంధువులన్నా ఏమాత్రం ప్రేమానురాగాలని ఆప్యాయతలున్నాయో తెలుస్తుంది. నీ అమ్మపైన చెల్లెళ్ళపైన ఆప్యాయత ప్రేమానురాగాలనే వ్యక్తికి ఎవరో ఒక ఓటర్ వచ్చి నీ కారు కింద పడిపోతే నువ్వు పరామర్శిస్తావని లేకపోతే పశ్చాత్తాపడతావని అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజల భ్రమ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా పారద్రోలాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్తాను ఆయన, నేను 10 లక్షల రూపాయలు ఇచ్చినాని ఎప్పుడు చెప్పాల్సింది ఆ విషయం. సింగయ్య పోతే సింగయ్యను నువ్వు పల్నాడు నుంచి బయటికి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఆయన పోస్టుమార్టం తీసుకోమన్నారు ఆ సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని నువ్వు పరామర్శించి నువ్వు అక్కడ ఆ కుటుంబానికి భరోసా కల్పించి నువ్వు అక్కడ ఆర్థిక సాయం చేసింటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందని చెప్పి చెప్పిండొచ్చు. ఇప్పుడు ఇదంతా నీ తలకు చుట్టుకున్న తర్వాత ఇదంతా సమస్య రాష్ట్ర ప్రజల్లో నీ మీద ఏహ్యభావం అసహ్యభావం వచ్చిన తర్వాత నేను అంబటి బాబు రాంబాబుని పంపించిన అంటావు. చనిపోయింది నీ కారు కింద, నీ సొంత వాహనంలో నీ సొంత డ్రైవరు తొక్కిచ్చినప్పుడు నువ్వు పరామర్శించాలి బాధ్యతగా. ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఒక ప్రజాప్రతినిధిగా పరామర్శించాల్సింది, భరోసా చెప్పాల్సింది మీరు, అంబటి రాంబాబు లేకపోతే కనుక విడుదల రజనీనో కాదు. ఆ విషయాన్ని కూడా గ్రహించుకోకుండా ఇప్పుడు తను దోషిగా ప్రజల ముందు నిలబడ్డాడు కాబట్టి దొంగతిరుడు సమాధానాలు చెప్పడం జరుగుతోంది. మీరు 2019-24 మధ్య కాలంలో చూస్తే ఏ రోజైనా సరైన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించినాడా? ఎవరైనా తన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నీ విధానాలను తప్పుపడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వచ్చి దాడి చేసి విధ్వంసం చేసినావు. తెలుగుదేశం పార్టీ నాయకులు నీ మీద విమర్శలు చేస్తే తట్టుకోలేక వాళ్ళ మీద దాడులు చేసినావు, జైల్లోకి పంపించినావు. ఈరోజు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీ పార్టీ నాయకులు అందరూ కూడా మంచివాళ్ళు, పతిత్తులు, నీతి నిజాయితీకి నిలువొద్దాలనే విధంగా మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఏమాత్రం మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో. కేవలం ఒక స్వార్థపూరితమైన వ్యక్తి. తను అధికారంలో ఉండేదానికి, తన అధికారంలోకి వచ్చేదానికి ఎంతటి అరాచకమైన ఎలాంటి అమానవీయమైన కుట్రలను కుతంత్రాలను కూడా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు. వాటన్నిటిపైన కూడా ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.